గురుగారు కొంతమంది అప్పటి వరకు బానే ఉంటారు. ఆ వెంటనే వాళ్ళ ప్రవర్తనలో మార్పొస్తూ ఉంటుంది. అయితే కొంతమందిని అడిగితే దెయ్యం పట్టింది వీళ్ళకి అని చెబుతూ ఉంటారు. అయితే ఈ దెయ్యం పట్టిందనేది ఎంతవరకు నిజం? దెయ్యం పడితే గనక ఎలా వదిలించాలంటారు? వాస్తవానికైతే తల్లి, దైవశక్తి ఉన్న మాట ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్న మాట అంతే నిజం. కొంతమందిలో మనతోని అప్పటిదాకా బాగానే ఉంటారు. ఎమ్మటే అతను మనసు గాలి ప్రభావం వల్ల, చెడు దుష్ట శక్తి ప్రభావం వల్ల ఎమ్మటే మనిషి మారిపోయి అతని ప్రవర్తన మొత్తం మారిపోతూ ఉంటుంది. ఈ దుష్ట శక్తులు ఎలాగ మారుతూ వస్తూ ఉంటాయి అనంటే, కొంతమంది మీద ప్రేరేపించిన ఆశ ద్వారాగా కొన్ని వస్తూ ఉంటాయి, మంత్రం ద్వారాగా కొన్ని వస్తూ ఉంటాయి. దారెమ్మట పోయేదానికి కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కదమ్మా, ఉంటుంది కూడా పెద్ద ఒక టైంలో పెద్దగా ప్రమాదం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగా ఈ దుష్ట శక్తి ప్రభావాల వల్ల పీడింపబడే ప్రతి ఒక్కరికి మనం చెప్పే విషయం ఏంటంటే, అది ఎలాంటి దుష్ట శక్తి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి గాలి అయినా, ఎలాంటి దయ్యమైనా, ఈ దయ్య ప్రభావాలు అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతూ, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ, వాళ్ళ ఒంటి మీద కూర్చొని మనసుల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి మానసికమైన ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళ ఇంట్లో ప్రశాంతత అనేది కరువు చేస్తూ ఉంటాయన్నమాట. అలాగ బాధపడే వాళ్ళు మన దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన శక్తి ప్రభావితం ఎలాంటిది, అది ఏ రూపానికి చెందింది, ఏ జన్మకు సంబంధించింది, అది ఏం ఆశిస్తుంది, ఏమి తిని ఆమె జీవితాన్ని సంకల్పంగా పూర్తి చేసుకోవాలనుకుంటుంది, ఆ ఆత్మకి పరిపూర్ణమైన పరమార్థం దొరికే విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు.